ప్రెజెంట్ జనరేషన్లో ప్రియురాలు ఏదైనా కావాలని అడిగినప్పుడు దానికోసం ఎంత కష్టమైనా సరే ఆ కోరికను నెరవేరుస్తారు అబ్బాయిలు. అయితే కొంతమంది మాత్రం తమ ప్రేమ కోసం ప్రాణాల్ని కూడా లెక్క చేయరు, ఎంతటి సాహసానికైనా ఒడుదిరగరు. అయితే ఇక్కడ నేను చెప్పబోయే స్టోరీ మాత్రం తన లవర్ మెప్పు కోసం ఏకంగా భారీ చోరీ చేశాడు. అతను చేసిన పనికి ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. అసలు స్టోరీ ఏంటంటే, చోరీలు చేస్తూ అప్పనంగా సంపాదించిన సొమ్ముతో తనకు పరిచయమైన ఓ సినీ నటికి 3 కోట్లతో ఇల్లు నిర్మించి ఇచ్చాడు దొంగ. అంతేకాదు, అంత విలాసవంతమైన ఇంటికి మరింత అందాన్ని తెచ్చిపెట్టేందుకు ఏకంగా 22 లక్షలతో అక్వేరియంని కొని బహుమతిగా ఇచ్చాడు. తాజాగా ఓ కేసులో దొరికిన నిందితుడు విచారణలో చెప్పిన విషయాలని విని పోలీసులు కూడా మతిపోయినంత పనైంది. మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన పంచాక్షరి స్వామి చిన్నప్పటి నుంచి దొంగతనాలకు అలవాటు పడ్డాడు. 2009 నాటికి ఘరానా దొంగగా మారి కోట్ల రూపాయలు సంపాదించాడు. 2014-15 సమయంలో ప్రముఖ సినీ నటి స్వామికి పరిచయం అయింది. అయితే ఆమె కోసం కోట్ల ఖర్చు చేసి ఇల్లు నిర్మించాడు. అంతేకాదు, కోల్కతాలో 3 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఓ విలాసవంతమైన ఇల్లు నిర్మించి తనకి బహుమతిగా ఇచ్చాడు. అందులో పెట్టేందుకు 22 లక్షల విలువైన అక్వేరియంని కూడా గిఫ్ట్ ఇచ్చాడు. ఈ క్రమంలో 2016లో ఓ చోరీ కేసులో గుజరాత్ పోలీసులు స్వామిని అరెస్ట్ చేశారు. ఆ కేసులో 6 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. గత ఏడాది బెంగళూరుకు మకాం మార్చి తిరిగి దొంగతనాలు మొదలుపెట్టాడు. జనవరి 9 మడివాల ప్రాంతంలో చోరీ చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు చెప్పింది విని పోలీసులు నోరెళ్లపెట్టారు. బంగారం, వెండి ఆభరణాలను దొంగలించే నిందితుడు స్వామి వాటిని కరిగించి బిస్కెట్లుగా మార్చేవాడు. అతడి నుంచి ఇప్పటి వరకు 181 గ్రాముల బంగారం, 333 గ్రాముల వెండి, పలు రకాల పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా స్నేహితురాలకి 3 కోట్లకి ఇల్లు కట్టించి ఇచ్చిన నిందితుడు తాను మాత్రం తల్లి ఇంట్లోనే ఉంటున్నాడు. ఆ ఇంటికి కూడా వాయిదాలు సరిగ్గా చెల్లించకపోవడంతో బ్యాంకు వేలం నోటీసులు పంపించింది. నిందితుడు పంచాక్షరి స్వామికి పెళ్లై ఒక పాప కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే నిందితుడికి సహకరించిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.